ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశము పునాది. బైబిల్ గ్రంథము పునాది గురించి ఏమని వర్ణిస్తుంది? పునాది గురించి మనం తెలుసుకొని దేవునిలో ఏ విధంగా బలపరచబడాలో ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విన్నపము, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి. మరి ఇంకా ఈ యొక్క వాక్యం ద్వారా ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథంలో మనం పునాది గురించి మనం నేర్చుకుందాం. యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా పునాది అనేది ఏ విధంగా ఉండాలి, పునాది ఎంత ప్రతిష్టంగా ఉండాలి, పునాది అనేది ఎంత దృఢంగా ఉండాలనే విషయంలో చాలా స్పష్టంగా ఆయన వివరించాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. నిజంగానే బైబిల్ గ్రంథంలో పునాది అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసం లేకుండా దేవుడు ఆరాధించడానికి కానీ, దేవుని నమ్ముకోవడం కానీ అది విలువ లేనిదిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని, దేవుని యందు ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవిస్తామో, మరి యేసు ప్రభు అంటే దేవుని కుమారుడని, ఆయన మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో అదే మనకి పునాది అవుతుంది, విశ్వాసమునకు ఆధారం అవుతుంది. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు యేసు ప్రభు 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఎందుకు ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క ఉపమానాన్ని ఆయన తెలియజేశాడో ఈరోజు ఆ యొక్క రహస్యాన్ని మనం తెలుసుకుందాం. కానీ ఇసుక మీద కట్టిన పునాది, బండ మీద కట్టిన పునాది గురించి యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి 2 విషయాల గురించి మనము ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, బండ అనేది బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే 1 కొరింథీ 3వ అధ్యాయము 12వ వచనము, అలాగే 10వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆ బండే క్రీస్తు అని ఉన్నది. ఈ విషయమును మనం ఆలోచించుకోవాలి. ఎందుకు పునాది విశ్వాసం అయింది, బండ అనేది యేసుక్రీస్తు అనేది ఎందుకు అయినది, ఈ యొక్క వివరణ రహస్యము ఏమై దాగి ఉన్నదని మనం ఆలోచించుకున్నట్లయితే, 2 వ్యక్తులు. ఎవరు ఆ 2 వ్యక్తులు అంటే జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము లేనివాడు. ఈ 2 విషయాలు మనం ఆలోచించుకోవాలి. జ్ఞానము లేనివాడంట ఇసుక మీద తన పునాది వేసుకుంటాడు, జ్ఞానము కలిగిన వాడు బండ మీద తన పునాది వేసుకుంటాడు. జ్ఞానము కలిగిన అంటే క్రైస్తవ జీవితంలో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో జ్ఞానము కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం అనేది మనం చూసుకోవాలి. అందుకనే 7వ అధ్యాయములోని 24వ వచనం పై వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే అబద్ధ బోధకుల గురించి ఆయన సెలవిస్తున్నాడు. అబద్ధ బోధకులు మీ మధ్యన ఉంటారు, మీ దగ్గరికి వస్తారు, నేనే క్రీస్తునని పలు బోధల చేత మిమ్మల్ని మోసపరుస్తారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ పై వచనాల్లో మనం ధ్యానించుకుని మరి చదివితే మనకి అర్థమవుతుంది యేసుక్రీస్తు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ ఉపమానం ఎందుకు చెప్పాడని ఆ రహస్యం అనేది అందులో దాగి ఉంది. మరి లోకములో, సంఘంలో ఈ యొక్క అబద్ధ బోధకులు అనేవారు చాలామంది చొరబడుతున్నారు. నేటి కాలంలో కూడా, క్రీస్తుకు పూర్వము కూడా, క్రీస్తు సహము కూడా, లేకపోతే నేటి కాలంలో కూడా ఈ యొక్క అబద్ధ బోధకులు అనేవారు చాలామంది కూడా విస్తరిస్తున్నారు. వారు ఏం చెప్తున్నారో కూడా వారికి తెలియట్లేదు. ఒక బైబిల్ వాక్యం మీద అవగాహన ఉండదు, దేవుని పట్ల అవగాహన ఉండదు. తర్వాత వాక్యం అనేది కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి ఏదొస్తే అది మాట్లాడుతూ, యూట్యూబ్లో అనేక మంది కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకొని మాట్లాడుతూ అబద్ధ బోధకులు, అబద్ధమైన
ఆ యొక్క సంబోధనలు ఒకదానికి ఒకటి పొంతు లేకుండా మాట్లాడుతూ వాక్యాన్ని కూడా విరిచిపెట్టకుండా, ఒక రొట్టెని ఎలాగైతే విరిచిపెడతామో జీవాహారమైన ఆ యొక్క వాక్యాన్ని విరిచిపెట్టకుండా ఇష్టం వచ్చినట్లు, వారికి తగినట్లు, ఆ ప్రాంతానికి తగినట్లు, ఆ వ్యక్తులకు తగినట్లు వాగ్దానాలు తీసుకోవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా కల్పితమైన కథలతో కూడినవన్నీ కూడా ఈ యొక్క వాక్యంలో శ్రేష్టమైన అమూల్యమైన దేవుని యొక్క మాటల్లో కల్పించి అబద్ధ బోధన అనేవి కూడా నేటి సంఘాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రియ దేవుని జనాంగము, ఒక్కసారి ఆలోచించు. క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ సంఘములో మనము ఎలా ఉంటున్నాం అంటే, అబద్ధ బోధకులను మనము ఎలా తెలుసుకోగలుగుతున్నాం? అబద్ధ బోధకులని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఆ బోధలో ఉన్న సత్యము అనేది లేదు అనే విషయంలో మనం ఎలా తెలుసుకుంటున్నామంటే, మనము చేయవలసింది ఒకటే, పునాది అనేది, విశ్వాసం అనేది మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. అది ఆ పునాది దేని మీద వేయబడాలంటే క్రీస్తు అనే బండ మీద మనం వేసుకోవాలి. క్రీస్తు అనే బండ మీద వేసినప్పుడు ఆ పునాది ఎలా ఉండాలంటే, ఆ పునాది ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగిన వాడిగా ఉండాలి. ఏంటి ఆ జ్ఞానం అంటే, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యొక్క మాట నువ్వు ధ్యానించినప్పుడు, దేవుని యొక్క మాట మీరు చదివినప్పుడు, దేవుని యొక్క మాట సత్యము మీరు ఎరిగినప్పుడు, ఏది ఆ యొక్క స్వరము అసత్యము కాదో అనే విషయంలో మనము ఈ యొక్క సంఘంలో మనము ఏది అబద్ధ బోధన, ఏది సత్యమైన బోధన అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానించి తీరాలి. ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద మనం శ్రద్ధ అనేది చూపించగలుగుతామో, వారు ఎదుటివారు చెప్పేది సత్యమా అసత్యమా అనేది మనము గ్రహించగలుగుతాం. ఈ విషయమును మీరు ఆలోచించండి. మీరు ధ్యానించకుండా, చదవకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరో ఏదో చెప్పారని మీరు ఆలోచించుకుంటూ వారి మాటలు వింటే అది సత్యమో అసత్యమో, వారు ఏం చెప్తున్నారు, ఏమి వింటున్నారు అనే విషయంలో మీరు గ్రహించుకున్నట్లయితే మనకి ఈజీగా మనము మన పునాది క్రీస్తు బండ మీద వేసుకున్నట్లే. అందుకనే ఇద్దరు వ్యక్తులు, జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము లేనివాడు చేసే పని ఏంటంటే, మనము ఎవరో చెప్పిన మాటలు విని బైబిల్ ధ్యానించకుండా, బైబిల్ వినకుండా, బైబిల్ మనము చదవకుండా, బైబిల్ ధ్యానం చేయకుండా మన పునాది, మన విశ్వాసము దేని మీద కట్టుకుంటున్నాం? ఇసుకనే ఇసుక అనే స్థలములో మనం కట్టుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అందుకనే ప్రభు చెప్తున్నాడు మాట, మీరు జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, మనం క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే కట్టబడతామో, అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించి, చదివి, అధ్యాయం చేసి, దాని ప్రకారం జీవించినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహించే ఆ శక్తి సామర్థ్యత కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, మీకు అది చూపిస్తాడు. ఎందుకంటే ఆయన మార్గమును సరళం చేసేవాడు, ఆయన సత్యములో నడిపించేవాడు. అందుకనే ప్రభు చెప్పాడు, ఆరోహణమే వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించే ఆ యొక్క ఆత్మను దేవుడు మీకు వరముగా మనకు అనుగ్రహించాడు సంఘానికి. ఆ విషయాన్ని మీరు గమనించండి. అందుకని ఏది సత్యమో ఏది అసత్యమో అనే మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు క్రీస్తు అనే బండపై మీ పునాది ఎలా ఉండాలి? సత్యమైనదిగా ఉండాలి. సత్యమైనదిగా ఉండాలంటే మీ వాక్యము, ధ్యానము అన్నీ కూడా హృదయపూర్వకంగా మీరు దేవుని సన్నిధానంలో మీ ఆత్మను కుమ్మరించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యాన్ని విని దేవుని యొక్క స్వరాన్ని వింటారో అప్పుడు మీరు సత్యమందు నిలకడగా ఉంటారు. ఈ విషయం మీరు ఆలోచించి. అందుకని జ్ఞానము లేనివాడు ఏదో ఎవరో చెప్పిన మాటలు విన్నప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, వారికి బాధ కలిగినప్పుడు, వారికి ఇబ్బందులు కలిగినప్పుడు, శోధన అపవాద చేత కలిగినప్పుడు, వాడు గాలివాన కొట్టినట్లు ఆ పునాది ఇరిగిపోతుంది. ఆ పునాది అనేది ఉండదు.
కాబట్టి ఆలోచించుకోండి. శోధనలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, మీ విశ్వాసము క్రీస్తు అనే బండపై నిలబడినప్పుడు, ఉండినప్పుడు అది వాక్యము ద్వారా మీరు జయిస్తారు. వాక్యము ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. వాక్యము ద్వారా మీరు సత్యములోనికి నడిపింపబడతారు. వాక్యము ద్వారా శ్రమను అనేది జయించగలగరు. వాక్యము ద్వారా మీరు విడుదల పొందుకోగలరు. వాక్యం అనే మాట ద్వారా దేవుని యొక్క శక్తి అనేది మీరు పొందుకొని మీరు ఈ లోకాన్ని జయించగలరు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఆయన మాటే మనకి జీవము. ఆయన యొక్క మాటే మనల్ని సత్యములోనికి నడిపిస్తుంది. అది ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథములోనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము ధ్యానించకుండా, చదవకుండా ఆరాధన చేయకండి. ఆరాధన నడిపించొద్దు. ఆరాధన ఇప్పుడు ఏం జరిగిందంటే వారి మాటలు వింటూ, యూట్యూబుల్లో వింటూ ఏదో ఆరాధన చేస్తూ ఉంటారు, ఏదో దేవుని స్తుతిస్తూ ఉంటారు. వద్దు, అలా వద్దు. మనం చేయవలసింది నీ దేవుడు, నీ ప్రభువు, నీ రక్షకుడు ఏమై ఉన్నాడో హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణంగా ప్రేమించి ఆయన్ని స్తుతించండి, ఆయన ఆరాధించండి. ఏదో బలమైన వాక్యాలు సంబోధించడం కాదు, ఏదో బలమైన వాక్యముతో దేవుని స్తుతించడం కాదు. నీ నోటన, నీ హృదయములో ఏమై ఉన్నాడో అది నీ నోట నుండి వచ్చేదే అమూల్యమైన బలమైన మాట. అదే శ్రేష్టమైన ఆరాధన. ఆ వాక్యం మీరు చదివితే ఆ శ్రేష్టమైన పలుకులు మీకు వస్తాయి. ఆయన నామాలను బట్టి మనం స్తుతిస్తాం. ఆయన నామాలు చాలా ఉన్నాయి. ఆ నామాలు బట్టి మనం దేవుని ఘనపరచగలుగుతాం. ఆ నామాలు బట్టి దేవుని మనం మహిమపరచగలుగుతాం. ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్స కార్యాలు ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి? యేసు ప్రభులో నుండి పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, సంఘములో కావచ్చు, అపోస్తులు కావచ్చు, వీరందరూ కూడా ఎలాగా సాధించగలిగారంటే దేవుని యొక్క మాట ద్వారా. వారి యొక్క పునాది, క్రీస్తు అనే పునాది బండ మీద వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వేసుకొని విశ్వాసంతో ముందుకు సాగారు కనుక మాట చెప్పిన వారు జీవింపబడ్డారు. మాట చెప్పున అద్భుతాలు చేశారు. మాట చెప్పున సూచక్రియలు చేశారు. మాట చెప్పున ఎన్నో దేవుని యొక్క సంఘముతో మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వారు వెళ్ళారు. మరి నేటి కాలం గురించి చెప్తున్నా. అందుకనే ధ్యానించండి. మీ పునాది, మీ విశ్వాసము ఇసుక మీద కట్టే పునాదిగా ఉండకూడదు, బండ మీద కట్టే పునాదిగా మనం ఉండాలి. అందుకనే బంధింపబడిన వారు, చెరలో ఉన్నవారు, ఒంటరి స్థితిలో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు అన్వేషిస్తుంటారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు, ఎవరు మమ్మల్ని స్వస్థపరుస్తారు, ఎవరు మమ్మల్ని మరి హత్తుకుంటారు అనే విషయంలో వారు ఎదురు చూస్తుండగా దేవుని యొక్క మాటే వారిని హత్తుకుంటుంది. దేవుని యొక్క మాటే వారిని తాకుతుంది. దేవుని యొక్క మాటే వారిని విడుదల చేస్తుంది. దేవుని యొక్క మాటే వారిని విమోచనలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క మాటే వారికి స్వస్థత కలిగిస్తుంది. దేవుని యొక్క మాటే దురాత్మల నుండి, అంధకారం నుండి వారిని విడిపిస్తుంది. ఆయన ఒక్క మాట ద్వారా ఎన్నో మరి అద్భుతాలు చేయగలిగిన దేవుడు, సమర్థుడు, ప్రభువు మనలో ఉండాలంటే దేవుని యొక్క మాట మనలో ఉండాలి. దేవుని యొక్క మనసు మనలో ఉండాలి. దేవుని యొక్క పునాది అనే యేసు అనే పునాది, యేసు అనే విశ్వాసము ద్వారా, యేసు అనే బండ ద్వారా, యేసు అనే మరి పునాది ద్వారా మనం వాక్యం ద్వారా కట్టబడినప్పుడు మనం వర్ధలింపబడతాం. అనేక మందికి దేవునికరంగా ఉంటాం, అనేక మందికి ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని జనాంగమా ఆలోచించండి. అబద్ధ బోధకులు అసత్యమును అనుసరించక సత్యమందు నిలకడగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరి వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, మరి అన్వేషించండి. మరి దేవుని పరిశుద్ధ గ్రంథము నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుని పరిశుద్ధ గ్రంథం మీద శ్రద్ధ వహించి మరి కొంత సమయాన్ని 24 గంటల్లో 1 గంట 2 గంటలు దేవుని సన్నిధికి వెళ్ళండి, చదవండి, ధ్యానించండి, మోకరించండి, ప్రార్థించండి.
పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి, ఇసుక మీద కట్టే పునాదిగా మనం ఉండకూడదు. బండ మీద ఏసనే బండ మీద కట్టే పునాదిగా మనం ఉండి క్రైస్తవ జీవితమును, సంఘాన్ని సరిచూసుకొని సరిదిద్దుకొని అనేక మందికి, సంఘానికి, దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనవి చేస్తూ ఈ కొన్ని మాటలు ప్రభు దీవించి మీ వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.